ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు యెరికోను చేరి ఆ పట్టణం ద్వారా వెళ్తూ ఉన్నాడు. ఆ గ్రామంలో జక్కయ్య అనువాడు ఉండేవాడు. అతడు పన్నులు సేకరించిన వాళ్ళల్లో పెద్ద అధికారి, గొప్ప ధనికుడు కూడా. జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకున్నాడు, కానీ ఆ ప్రజలు గుంపులు గుంపులుగా ఉండేది. అతడు పొట్టివాడు అవడం చేత యేసును చూడలేకపోయారు. యేసు ఆ దారిలో వస్తున్నాడని తెలిసి ఆయనను చూడడానికి అందరికన్నా ముందు పరిగెత్తి ఒక మోడి చెట్టుకి కూర్చున్నాడు. యేసు ఆ చెట్టు దగ్గరకు వచ్చాక పైకి చూసి, జక్కయ్య జక్కయ్య, వెంటనే కిందికి దిగిరా, ఈరోజు నేను నీ ఇంట్లో బస చేయాలి అన్నాడు. అతడు వెంటనే కిందకు దిగి ఆనందంతో యేసుకు స్వాగతం చెప్పాడు. ప్రజలు జరిగినదంతా చూసి యేసు ఒక పాపి ఇంట్లో బస చేయడానికి వెళ్తున్నాడే అని గొనిగారు. కానీ జక్కయ్య ప్రభువుతో, ప్రభు, నేను ఇక్కడే నా ఆస్తిలో సగం పేదవాళ్లకు ఇస్తాను. నేను ఎవరి నుండి ఏదైనా మోసం చేసి తీసుకొని ఉంటే దానికి 4 రెట్లు వాళ్ళకు చెల్లిస్తాను అని అన్నాడు. అప్పుడు యేసు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు కనుక ఈ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది. మనుష్య కుమారుడు తప్పిపోయిన వాళ్ళను వెతికి రక్షించడానికే వచ్చాడు అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.